హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదండి. ఈరోజు నేను మీకు జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన ఎంతో శక్తివంతమైన నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. టెంపుల్ మొత్తం చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి, అలాగే ఎక్కడా లేని విధంగా మనకి త్రయంబకేశ్వరంలో మాత్రమే ఉన్న జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఒకటి ఉందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లింగంలో మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో మేమైతే నాసిక్లో టెంపుల్ ఆల్రెడీ వీడియో ముందు నేను అప్లోడ్ చేశాను కదండి. నాసిక్ నుంచి అయితే మేము త్రయంబకేశ్వరం అయితే బయలుదేరామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4 o'clock 5 అలా అవుతుందన్నమాట. దారిలో ఒక దాబా దగ్గర లంచ్ అయితే మేము ఫినిష్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెహికల్లో మేము త్రయంబకేశ్వరం అయితే వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మనం అంటే వెహికల్ దూరంగా మనం పార్క్ చేసేసుకొని అక్కడి నుంచి లోపలికి ఒక 1/2 kilometer నడుచుకుంటూ వస్తామన్నమాట. చూశారు కదా, మనకి దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది. అదేనమాట మనకి గర్భగుడి త్రయంబకేశ్వరం టెంపుల్. సో ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మనకి శివయ్య దర్శనానికి వెళ్తున్నాం కదండి. సో ఇలా త్రిశూలం అనేది పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా పాపం వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, పెట్టుకోండి అని చెప్పేసి సర్లే అని చెప్పి మా బ్యాచ్ అందరం మేమైతే బొట్టు అయితే పెట్టుకున్నాము. ఇట్లా డమరుకం, త్రిశూలం, స్వామివారి 3 నామాలు ఇలా వచ్చేలాగా అందరం అయితే పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళకి ఒక 100 rupees మనీ అయితే ఇచ్చామన్నమాట. సో చూశారు కదా, ఇలా మా బాబాయ్, మా అల్లుళ్ళు, మా హస్బెండ్, నేను, మా పిల్లలు అందరం ఆ శివయ్య నామంతో చక్కగా త్రయంబకేశ్వరుని దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఇలా మనం వెళ్తూ ఉంటే ఇలా అన్ని షాప్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట, ఏమైనా తీసుకోవడానికి కూడా. కానీ మనం అక్కడ ఏమి తీసుకొని వెళ్ళే బదులు మనం డబ్బులు హుండీలో వేస్తే చాలా మంచిది అండి. ఎందుకంటే మనం ఏం తీసుకెళ్ళినా అక్కడ వాళ్ళు స్వామికి సమర్పించరు. సో హుండీలో డబ్బులు వేయడం వల్ల అవి స్వామివారి టెంపుల్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో చూశారు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక ప్రాముఖ్యత ఉందండి. చాలా మాకు ఈ మధ్య ఏంటో ఎక్కడికి వెళ్ళినా అనుకోకుండా ఏదో ఒక అదృష్టం కలిసి వస్తుందండి. లాస్ట్ టైం మేము అలివేలు మంగాపురం వెళ్ళినప్పుడు కూడా అలివేలు మంగాపురంలో మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళగానే అమ్మవారిని ఊరేగింపు మాకు ఎదురైందనమాట. అలాంటివి చూడడం చాలా బాగుంటుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఏంటంటే ఆ రోజు స్వామివారిని పల్లకి మీద ఊరేగిస్తున్నారనమాట. అలా ఊరేగించేటప్పుడు ఏంటంటే వాళ్ళ కాలనీ ఆ టెంపుల్ దగ్గర నుంచి ఉన్న షాప్స్ అంతా రోడ్డు ఉంది కదా, ఇలా చక్కగా ముగ్గులతో రంగవల్లికలు అలంకరించి అందరూ కూడా స్వామివారిని ఇలా ఊరేగిస్తారనమాట పల్లకి మీద. చాలా దగ్గర నుంచి చూసామండి మేము స్వామివారిని. అక్కడ చాలా సెక్యూరిటీగా పోలీసులు అందరు ఎవరు తాకనివ్వకుండా స్వామివారిని అలా వేశారనమాట. మేము కూడా అక్కడ వాళ్ళందరితో పాటు అటు ఇటు ఇలా క్యూలో నిలబడి స్వామివారి పాదాల మీద పుష్పాలు అయితే చల్లుతున్నారు. మాకు తెలీదు, మేము అక్కడ నిలబడి ఉంటే పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఇట్లా ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు మాకు కూడా కొన్ని ఫ్లవర్సు అలాగే బిల్వ పత్రాలు అవి ఇచ్చారు. చూశారు కదా, మేము కూడా స్వామివారి పాదాల మీద వేసి పోలీసులు చూశారు కదా ఇలా తోసేస్తున్నారనమాట. నేను వాళ్ళ మధ్యలో నుంచి దూరి స్వామివారిని ఆ పల్లకి దగ్గర ఉన్న స్వామివారి పాదాలు అయితే ముట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటివి మనం చూడలేం కదా, అంత చాలా పవిత్రమైన ఆ ఊరేగింపులు అనేవి వాళ్ళు అంత సెక్యూరిటీగా చేస్తున్నారంటే ఎంత మంచిది అని నాకు చాలా బాగా అనిపించింది. సో అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి అయితే టికెట్స్ తీసుకున్నామండి. ఫ్రీ లైన్ వేరే ఉంది, టికెట్స్ తీసుకుంటే వేరేగా ఉందండి. మేమైతే 200 rupees ఈచ్ వన్కి మేమందరం టికెట్స్ అయితే తీసుకున్నాము. వెళ్ళి మనకు అక్కడ టికెట్ ఎలా ఉంటుంది అనేది మొత్తం వాళ్ళు ఇలా బోర్డు పైన యారో మార్క్ పెట్టి ఉంటారండి. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. మాకు ముందు తెలియక మేము వచ్చి మళ్ళీ చాలా దూరం వెనక్కి నడిచి వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నాం అనమాట. మీరు అలా చేయొద్దు, ముందే టికెట్స్ తీసుకోవాలంటే అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ తర్వాత క్యూ లైన్లోకి అయితే వచ్చామండి. క్యూ లైన్లో వెళ్తూ ఉంటే మనకి అక్కడ పెద్ద పెద్ద టీవీలు అయితే పెట్టున్నారు. దాంట్లో స్వామివారి గర్భగుడిలో స్వామివారికి జరిగే అభిషేకాలు అవన్నీ లైవ్ పెట్టారనమాట. చక్కగా మనం క్యూలోనే స్వామివారి నామస్మరణ చేస్తూ చక్కగా లైవ్లో స్వామివారిని చూసుకుంటూ లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట.
చూసారు కదా, మాకు లోపలైతే దర్శనం అయిపోయిందండి చక్కగా. ఇది బయటికి వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మొబైల్ కూడా అలౌ చేస్తున్నారండి టెంపుల్లోకి. కాకపోతే గర్భగుడి దగ్గర మనం ఫొటోస్ తీయకూడదు. మేము లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళేప్పటికీ స్వామివారిని అలంకరణ మొత్తం చేసేసారనమాట. అక్కడ 3 కన్నుల్లాగా ఉంటుందండి స్వామివారికి. ఆ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. సో దర్శనం అయింది. బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకే అలా కట్టున్నారు. చక్కగా ఫొటోస్ అవన్నీ దిగేసి ప్రసాదాలు తీసుకొని కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడి నుంచి షిరిడి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి నైట్కి. మార్నింగ్ హోలీ ఉంది, అందుకని వాళ్ళు అక్కడ అలా అన్ని మంటలు వేసి అలా చేస్తున్నారు, అక్కడ వాళ్ళ ఆచారం అంట. సో ఇంక అక్కడి నుంచి మేము నైట్ షిరిడి వెళ్ళి అక్కడ స్టే చేసామండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ మాకు కాకడ హారతికి మేము బాబానైతే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు షిరిడి కూడా మొత్తం చూపిస్తానన్నమాట. సో వీడియో నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచిదండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం. ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి.